నువ్వు చెప్పింది నిజమేమో అనిపిస్తోంది దాత్రి, కానీ ఏం కలిపి ఉంటుంది? పిన్ని గారు నిషి ఫేస్ ప్యాక్ లో కారం కలిపారు కదా. నిష్క ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? మంటదినా, మొహమంతా మండిపోతుంది. మొహంలో కొత్త వేర్పు వస్తుందని నువ్వే కలుపుకున్నావు కదమ్మి. మళ్ళీ ఇప్పుడు ఏమై ఉండదు? ఏమవుతాయా నాకు తెలియడం లేదు. చాలా మంటగా ఉంది. కళ్ళు కూడా మండుతుంది. అయ్యో నిషి, ముందు ఫేస్ వాష్ చేసుకుందా. పదరా యువరాజు. మంట. అయ్యో నీకు చర్మం బయట కారం తగిలితేనే ఇంత మంటగా ఉంటే నిన్న నాకు నోరెంత మండిపోయి ఉండాలి. ఇప్పుడు ఈ ఆదిలక్ష్మి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. నిషి, అయ్యో మంటగా ఉంటుందయ్యా. 3 డేస్కి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటావు కదా నిషి, మరి ఇవాళేంటి కొత్తగా ఎందుకు మండుతుంది? ఎందుకంటే ఇవాళే ఆదిలక్ష్మి పిన్ని గారు నిషి ఫేస్ ప్యాక్ లో కారం కలిపారు కాబట్టి. ఏంటి జగదాత్రి, నువ్వు చెప్తుంది నిజమా? ఏంటి కౌశికి, నీకేమైనా మతిపోయిందా? ఆ పిల్ల నోటికొచ్చినట్టు వాగుతుంటే నిజమేనా అని అడుగుతున్నావు? అబద్ధం చెప్పకండి అత్తయ్య గారు. మీరిందాక కాఫీ కలుపుకునేటప్పుడు నిషి ఫేస్ ప్యాక్ లో కారం కలిపారని దాత్రి కనిపెట్టింది. కారమా? అసలు ఈ పిల్ల ఫేస్ ప్యాక్ లో కారం కలపాల్సిన అవసరం నాకేంటి? నిన్న మీ కాఫీలో నిషి కావాలనే కారం కలిపిందని చెప్పేసి అలా చేశారు. నిషి మీద పగ తీర్చుకోవడానికి మీరు కావాలనే చేశారు. కావాలంటే స్మెల్ చూడండి వదినా. ఇటీ అమ్మి. అవును, దీని నిండా కారమే ఉండదు. ఏందమ్మి ఆదిలక్ష్మి, ఏంది పని? మీకు హెల్త్ బాగాలేదని ఇంట్లో ఉండనిస్తే మీరు చేసే పనులివే. ఆ కారం ఉన్న కాఫీ తాగడం మీ తప్పు, నా తప్పు కాదని నిన్న మీకు చెప్పాను కదా. ఎందుకు ఇలా చేశారు? జరిగిన పొరపాటుని పెద్ద మనసుతో క్షమించి వదిలేశారు అనుకున్నాను. ఇలా పగ పెంచుకుని ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఏంటమ్మాయి కౌశికి, ముక్కు మొహం దిక్కు మొక్కు లేని ఆ పిల్ల చెప్పిన మాటలు విని ఈ ఇంటి బియ్యంకురాల్ని, అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తారా? అత్తయ్య, తనకి ఈ ఇంటికి ఉన్న సంబంధం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. మర్చిపోయి ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఇంకోసారి జగదాత్రి గురించి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు కౌశికి? చెప్పు. అత్త అన్న మర్యాద లేదు, గౌరవం లేదు. కనీసం ఆరోగ్యం బాగోలేదన్న ఆలోచనైనా ఉందా నీకు? ఇప్పుడేంటి, దిక్కులేని వాళ్ళ మాటలు విని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తానంటావా? చెప్పమ్మా. మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమని ఎవరూ చెప్పట్లేదు పిన్ని గారు. మీరు ఆ ఫేస్ ప్యాక్ లో కారం ఎందుకు కలిపారని అడుగుతున్నారు.
కౌశికి, ఈ పిల్ల అబద్ధం చెప్తుంది. నేను ఏ కారం కలపలేదు. జగదాత్రి అబద్ధం చెప్పదని తను చెప్పింది ఏదైనా నిజమే అయ్యి ఉంటుందని ఈ ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు అత్తయ్య. చేసిన తప్పుకి నిషికి సారీ చెప్పి ఈ గొడవని ఇంతటితో వదిలేయండి. ఈ పొగరు పట్టిన పిల్లకి నేను సారీ చెప్పాలా? అది కూడా ఈ అనామకురాలు చెప్పిన మాట విని. అత్తయ్య, ఇది నా కుటుంబం, నా ఇంట్లో నా కుటుంబాన్ని ఇన్ని మాటలు అంటూ ఉంటే నేను చూస్తూ నిల్చోను. నేను ఇంట్లో ఉండటం మీకెవ్వరికి ఇష్టం లేదు. అందుకే ఏ కారణం దొరుకుతుందా, నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడు పంపించేద్దావా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెయ్యని నేరం నా మీద వేసి ఇంట్లోంచి పంపించేద్దాం అనుకుంటున్నారు, అంతే కదా? సరే, నేను పోయి ఏ ఏట్లను దూకుతా. మీరందరూ హ్యాపీగా ఉండండి. ఆగు చెల్లెమ్మా. నన్ను ఆపకండి అన్నయ్య. ఈ ఇంట్లో నాకు మర్యాద ఉండదని నాకు తెలుసు, కానీ నా కోడలైనా నన్ను చూసుకుంటుందన్న నమ్మకంతో వచ్చా. ఇవాళ అది కూడా చచ్చిపోయింది. కౌశికి కోపం గురించి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు? చిన్నపిల్లలు ఆవేశంలో 4 మాటలు అంటారు. మనమే పెద్ద మనసుతో వదిలేయాలి. ఎలా వదిలేమంటారు అన్నయ్య గారు? కౌశికేం చూసారా? నన్ను వేరు చేసి ఎలా మాట్లాడిందో. నేను ఎంతలా బాధపడుతున్నా సారీ అయినా చెప్తుందేమో చూడండి. అమ్మా కౌశికి, మీ అత్తయ్యకి సారీ చెప్పాయమ్మా. నేను తప్పు మాట్లాడుంటే ఖచ్చితంగా సారీ చెప్పేదాన్ని అత్తయ్య. కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేనేమీ చేయలేను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఇంట్లో ఉండాలంటే అందరితో కలిసి ఉండాలి. ఇలా అందరినీ బాధ పెడుతూ ఉంటానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇక మీ ఇష్టం. కౌశికితో నేను మాట్లాడతాను, నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకొచ్చేలమ్మా. మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాను అన్నయ్య. నీ కుటుంబం ముందు మళ్ళీ మళ్ళీ నన్ను అవమానిస్తావు కదా కౌశికి, చెప్తానే పని. ఏంటి మావయ్య ఇది? ఆవిడ నా మొహమంతా మండిలా చేసాక కూడా మీరు అలా వదిలేసారే? ఆ అమ్మి చేసిన పనికి ఇంట్లో నుంచి పంపించకుండా ఇట్టా చేసుండావేంది బో? ఒళ్ళు బాలేని మనిషి, ఎవరూ లేరనే కదా ఇక్కడికొచ్చింది. మనం కూడా పొమ్మంటే ఎక్కడికెళ్తుంది చెప్పు? సురేష్ వచ్చే వరకు అందరూ కొంచెం ఓపిక పట్టండి. ఆ ఉంటావులే అమ్మి, పా లోపలికి. పద.